శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ వారి ఆధ్వర్యంలో 18వ వర్ధంతిని పురస్కరించుకొని వారి జ్ఞాపకార్థం కొత్తపేట చౌరస్తాలో ఫౌండర్ అండ్ చైర్మన్ పివి శేషేందర్రావు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రుల అందగాడు అలనాటి సినీ హీరో శోభన్ బాబు పేరు మీద గత 18 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని వారన్నారు. నాటికి నేటికి అందాల నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం శోభన్ బాబు గారే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా సినీ పరిశ్రమలో తనకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు ఎన్నో మంచి ఆర్థికపరమైన సలహాలు ఇచ్చేవారని వారన్నారు. ముఖ్యంగా మన దగ్గర ఎంతో కొంత డబ్బును భూమిని కొనుక్కొని పెట్టండి, భవిష్యత్తులో మనకు భరోసానిస్తుందని చాలామందికి ఇలా సలహాలు ఇచ్చేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ శ్రవణ్ కుమార్, కప్పరి శంకర్రావు, జగదీష్, ఎండి సలీం, మురళి, అశోక్, రమణ, జగదీష్ గౌడ్, కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహేశ్వర నియోజకవర్గం సరునార డివిజన్లో శోభన్ బాబు గారి 18వ వర్ధంతి సందర్భంగా గత 18 సంవత్సరాల నుంచి శోభన్ బాబు అందాల నటుడు, మీకు అందరికీ తెలియంది ఏముంది, ఎన్నో సేవా సమితి చేసుకుంటూ అందరికీ సినిమా రంగాలకు కూడా అందరికీ చెప్తుంటాడు. సినిమాతో పాటు అందరం మన భూమి కొనుక్కోవాలి, భూమితోనే విలువ, ఇవన్నీ మనము సినిమాలు అనేది లాంగ్ స్టాండింగ్తో పాటు సేవతో పాటు మనము ఇప్పుడు ఈ రోజున్న సినిమా యాక్టర్లలో భూమిలు కొనుక్కున్నారు మురళీమోహన్తో సహా అందరంటే అది శోభన్ బాబు గారి పుణ్యం. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలే ఈరోజు అందరూ తాజా తూపలు లేకుండా ఈరోజు ఇంత ఘనంగా ఉన్నారంటే అది శోభన్ బాబు గారి పుణ్యమే. గత 18 సంవత్సరాల నుంచి ఎంతోమందికి ఈ ఆర్కేపురం మన కొత్తపేట మన చౌరస్తాలో ఎంతోమందికి ఈ ఫౌండర్ నీళ్లు మనకి ఈ విధంగా చేసుడంటే ఇది ఒక పెద్ద గొప్ప కార్యక్రమం. ఈ ఫౌండర్ చైర్మన్ పివి శేషేందర్ గారు, మా అల్కాపురి వాసులు కానీ ఇక్కడ వచ్చి ఎంతో మంచిగా చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం కూడా మేమేమంటే దీంతో పాటు ఈ కొత్తపేట చౌరస్తాతో పాటు మన అష్టశి కమాన్ దగ్గర కూడా ఆర్కేపురం చౌరస్తాలో కూడా ఈ షోరూమ్ బార్ పేరు మీద మాధవ సమితి పేరు మీద బ్రహ్మాండంగా ఆడ కూడా కార్యక్రమం చేయాలని, ఇట్లాంటిది పెట్టాలనే సమ్మర్లో మేము కూడా దానికి తోడ్పాటు ఉంటామని చెప్పి మీకు V3 ఈ న్యూస్ సందర్భంగా మేము చెప్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా బహుశా ఇంక ఎండలు బాగుంటాయి. ఇంకొక 10 రోజులు అయితే మనం రోజు చూస్తున్నాము మీడియా ద్వారా. పక్షులకి ఇప్పుడు రోడ్డు మీద తిరిగే జంతువులకు, మూగ జంతువులకు కూడా మేము కూడా కొత్తగా అవి అన్నీ తయారు చేపిస్తున్నాము. మీరు కూడా అందరు కలిసిమెలిసిగా దాన్ని మనం చేద్దాం. ఎందుకంటే ఈ రోడ్డు మీద తిరిగే ఈ మూగ జంతువులకి ఎండకి నీళ్ళు దొరకక ఇవి జనాల మీదకి వస్తాయి. అవి మనం జనాలని మనం కాపాడడానికి మనం కూడా కార్యక్రమం చేస్తుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇది ఎక్కడ చేయని విధంగా నాకు తెలిసి తమిళనాడులో పుట్టినా కూడా శోభన్ బాబు గారు ఇంత అభిమానించి ఎక్కడ ఉన్నారంటే మన ఈ ఫౌండర్ వీళ్ళ దగ్గర ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్ళ నేను ప్రతి సంవత్సరం చూడని రోజు అంటూ ఉండదు సమ్మర్లో ఇట్లాంటి కార్యక్రమం. ఎందుకంటే అందరూ మన పేరు పెట్టి చేస్తారు, కానీ లేని నటుడిని మనం ఈరోజు ఇంత గొప్పగా చేస్తున్నామంటే వాళ్ళ బృందానికి మీ V3 ద్వారా అభినందనలు తెలుస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు అందాల నటుడు శోభన్ బాబు గారి 18వ వర్ధంతి సందర్భంగా మరియు వాళ్ళ యొక్క ఫౌండర్ అండ్ చైర్మన్ శేషేందర్ రావు మరియు వాళ్ళ టీము ఇక్కడ కొత్తపేట చౌరస్తా యందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది కంటిన్యూస్గా 18 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కావున ప్రజలందరూ ఇక్కడ చౌరస్తా నందు ఈ ప్రోగ్రాంలో భాగస్వాములు అవి వినియోగించుకోగలరని మనవి. ఈరోజు అందాల నటుడు మా మహారాజు నటభూషణ శోభన్ బాబు గారి 18వ వర్ధంతి సందర్భంగా కొత్తపేట చౌరస్తాలో చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. మా అందరి ఆత్మీయుడు మా చిలుక ఉపేందర్ అన్న గారి స్వహస్తాలతో ప్రారంభోత్సవం చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు నిజంగా చెప్పాలంటే మాకు ఈ 2 నెలలు పండుగ రోజులే. ఇక మాకు శోభన్ బాబు అభిమానులందరికీ కూడా పండుగ రోజులే అని నేను అనుకుంటున్నాను. మా శోభన్ బాబు సేవా సమితి కమిటీ సభ్యులందరూ కూడా శంకర్రావు గారు, బొట్టు మురళి గారు, అశోక్ గారు, ఎండి సలీం గారు, రామానందం గారు, జగదీష్ గారు, కృష్ణ, యమ్నాంపేట కృష్ణ, రమణ గారు అందరికీ నేను పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత ఎండలో కూడా ఇంత దూరం వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున శిరస్సు వంచిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.